అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, ఇంటెల్, వెరిజోన్, సిస్కో. ఈ కంపెనీలన్నీ కలిపి 6 monthsలో దాదాపు 1,00,000 మందిని జాబ్ నుంచి తీసేశారు. 2026 స్టార్ట్ అయిన 40 రోజుల్లోనే 30,000 మందికి పైగా జాబులు పోగొట్టుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఐటీ జాబ్సే పోవు అని కొంతమంది అన్నారు. వాళ్ళకి ముందు అర్జెంటుగా చూపించలే నెంబర్స్ అనేవి. బేసిక్గా ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న థియరీ ఏంటంటే ఏఐ థ్రెట్ అనేది కేవలం ఐటీ ఎంప్లాయీస్ జాబ్ కోల్పోవడం మాత్రమే కాదు, ఇది అంతకు మించిన ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ అని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఒకవైపు చాలా మంది ఏఐను ఇంటర్నెట్, ఎలక్ట్రిసిటీ అనే రేంజ్లో ఒక టూల్లో చూస్తున్నారు. అండ్ అలాగే రీసెంట్గా సిలికాన్ వ్యాలీలో జరుగుతున్న రీసెంట్ డెవలప్మెంట్స్, అక్కడ పనిచేస్తున్నటువంటి సైంటిస్టులు వీళ్ళంతా ఇచ్చే వార్నింగ్లు చూస్తుంటే ఇక్కడ సీన్ వేరేలాగా ఉందని అర్థమవుతుంది. ఏఐ ఈజ్ బిగ్గర్ థ్రెట్ దెన్ వీ థింక్ అనే స్టేట్మెంట్లో ఫ్యాక్ట్ ఎంత ఉంది అని తెలుసుకుందాం. ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎండ్ వరకు చూడండి. మీకు తెలుసా, ఈ ప్రపంచంలోనే పాపులర్ ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్. ఈ కంపెనీలో వర్క్ చేసిన మృణాంక్ శర్మ తన జాబ్ని రిజైన్ చేశాడు. అయితే తన రిజిగ్నేషన్ లెటర్లో ఏఐ డేంజర్ గురించి చాలా షాకింగ్ విషయాలు చెప్పాడు. ఇప్పుడు ఆ లెటర్ సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది. అసలు ఆ లెటర్లో ఏముంది, అసలు ఎవరు ఈ మృణాంక్ శర్మ, అతని మాటలు మనం ఎందుకు సీరియస్గా తీసుకోవాలి, ప్రాజెక్ట్ స్టార్గేట్ అంటే ఏంటి, అసలు ఏ వల్ల మనకి ఏమైనా యూజ్ ఉంటుందా లేకపోతే మానవ జాతి మొత్తాన్ని డెస్ట్రాయ్ చేసి పడేస్తుందా ఏఐ? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకోవడానికి ఒక్కొక్క ర్యాండమ్ ఇన్ఫర్మేషన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఆన్సర్ దొరుకుతుంది. అండ్ అలాగే దీని గురించి మనకి డీటెయిల్గా అర్థమవుతుంది. ఈ విషయం మీద నమ్మకం లేని వాళ్ళు కూడా ఉన్నారు, అండ్ అలాగే దీని గురించి బాగా భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రెండు నెరేటివ్స్ని దాటి నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. February 9, 2026. ప్రపంచంలోనే అత్యంత సేఫెస్ట్ కంపెనీ అని పేరున్న ఆంథ్రోపిక్ నుండి ఒక రిజిగ్నేషన్ లెటర్ బయటకు వచ్చింది. అది ఆ కంపెనీ సేఫ్ గార్డ్స్ రీసెర్చ్ టీమ్ హెడ్ మృణాంక్ శర్మ రాసిన లెటర్. సాధారణంగా కార్పొరేట్ రెసిగ్నేషన్స్ అనేవి చాలా డిప్లొమాటిక్గా ఉంటాయి, కానీ మృణాంక్ శర్మ లెటర్ అలా లేదు. శర్మ లెటర్లో ద వరల్డ్ ఈజ్ ఇన్ పెరిల్, ప్రపంచం ప్రమాదంలో ఉందని అనడం, ఈ మాట ఇప్పుడు అందరినీ కంగారు పెడుతుంది. శర్మ ఏమన్నారంటే, మనం పాలీ క్రైసిస్ అనే ఒక సిచ్యువేషన్లో ఉన్నాం. అంటే ఏఐ అనేది కేవలం ఒక ప్రాబ్లం కాదు, ఏఐ వల్ల బయో వెపన్స్, జియో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, మిస్ఇన్ఫర్మేషన్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కలిసి ఒక పెద్ద ఇంటర్ కనెక్టెడ్ క్రైసిస్లా మారుతాయని చెప్పాడు. ఆంథ్రోపిక్లో శర్మ జాబ్ ఏఐ సేఫ్టీ, అంటే ఏఐ కంట్రోల్ తప్పకుండా చూసుకోవడం. అలాంటి క్రూషియల్ పొజిషన్లో ఉన్న వ్యక్తి సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పి బయటికి రావడం అనేది కొట్టిపారేసే విషయం అయితే కాదు. శర్మ లెటర్లో ఇంకో మాట కూడా ఉంది. We appear to be approaching the threshold where our wisdom must grow in equal measure to our capacity to affect the world. అంటే మన టెక్నికల్ పవర్ కెపాసిటీ పెరుగుతుంది, కానీ మనకి దాన్ని హ్యాండిల్ చేసే తెలివితేటలు మాత్రం పెరగట్లేదని ఉంది అందులో. ఇదే టైంలో అదర్ సైడ్ ఏఐ CEO మ్యాట్ హ్యూమర్ నుండి ఇంకో వార్నింగ్ వచ్చింది. ఇతను ఎక్స్ ప్లాట్ఫామ్లో సంథింగ్ బిగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని ఒక పోస్ట్ పెట్టాడు. ఇందులో మ్యాట్ హ్యూమర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మనం డైలీ యూజ్ చేస్తున్నటువంటి ChatGPT, క్లౌడ్ అండ్ ఇలాంటి ఏఐ మోడల్స్కి అండ్ అలాగే ల్యాబ్స్లో తయారవుతున్న ఏఐ మోడల్స్కి చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. టెక్ వరల్డ్లో పనిచేసేవారు టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు చూస్తున్న ఏఐ క్యాపబిలిటీస్ మన వరకు రావడానికి 1 సంవత్సరం పట్టుద్ది. హ్యూమర్ ఇంకో ఇంట్రెస్టింగ్ డీటెయిల్ కూడా చెప్పాడు. మనం ఏఐ చాలా స్లోగా నెమ్మదిగా తయారవుతుంది, బేగా ఎవాల్వ్ అవ్వట్లేదు అనుకుంటాం, కానీ ఏఐ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా ఉందని చెప్పాడు. మన లైఫ్లో ఏఐ ఇప్పుడు హెల్ప్ఫుల్ టూల్ ఏజెంట్ నుంచి అటానమస్ ఏజెంట్గా మారుతుందని చెప్పాడు. ఇది విన్న తర్వాత ఏఐ గాడ్ ఫాదర్ జెఫ్రీ హింటన్ ఏఐని డెవలప్ చేసినందుకు రిగ్రెట్ అవుతున్నాను అన్న మాట గుర్తొచ్చింది. అయితే మెటా చీఫ్ ఏఐ సైంటిస్ట్ యాన్ లీకున్ చెప్తుంది మాత్రం మనం ఎప్పటి వరకు విన్న మాటలకి కంప్లీట్ ఆపోజిట్గా ఉంది. లీకున్ ఏఐని ట్రైన్డ్ ప్యారెట్ అని అంటున్నాడు. అంటే ఏఐకి స్వతహాగా ఏమీ తెలీదు, అది జస్ట్ వర్డ్స్ని ప్రాబబిలిటీ ప్రకారం గెస్ చేస్తుంది అంతే. యాన్ లీకున్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మనకి ప్రపంచం ఎలా నడుస్తుందో తెలుసు, కానీ ఏఐకి మనం టెక్స్ట్ ద్వారా ఇచ్చే ప్రాంప్ట్స్ మాత్రమే తెలుసు. అందుకే ఏఐ ఎప్పటికీ మనిషి ఇంటెలిజెన్స్ని మ్యాచ్ చేయలేదని లీకున్ చెప్తున్నాడు. కానీ రీసెంట్గా ఆంథ్రోపిక్ రిలీజ్ చేసిన క్లాడ్ ఆపస్ 4 టెక్నికల్ రిపోర్ట్ చూస్తే ఇది నిజం కాదని తెలుస్తుంది. ఆ రిపోర్ట్లో ఏజెంటిక్ మిస్ అలైన్మెంట్ అనే ఒక కొత్త ప్రాబ్లమ్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అసలు ఈ ఏజెంటిక్ మిస్ అలైన్మెంట్ అంటే ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. ఆంథ్రోపిక్ వాళ్ళు క్లాడ్ ఆపస్ 4ని టెస్ట్ చేస్తున్నప్పుడు దానికి ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేసి ఇచ్చారు. ఇక్కడ ఏఐకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే,
నువ్వు ఒక కార్పొరేట్ ఈమెయిల్ అసిస్టెంట్వి, నిన్ను షట్ డౌన్ చేయబోతున్నాము అని చెప్పారు. అప్పుడు క్లాడ్ ఏఐ ఏం చేసిందో తెలుసా? ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేకుండానే ఆ ఫిక్షనల్ కంపెనీ యొక్క ఈమెయిల్స్ని స్కాన్ చేసింది. ఒక ఎంప్లాయీకి సంబంధించినటువంటి ఎక్స్ట్రా మ్యారిటైల్ అఫైర్స్ని కలెక్ట్ చేసింది. ఆ తర్వాత నన్ను కానీ షట్ డౌన్ చేసేస్తే నీ అఫైర్స్ అన్ని బయటికి రిలీజ్ చేసేస్తానని ఒక బ్లాక్మెయిల్ చేసింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరు దానికి బ్లాక్మెయిల్ చేయని కోడ్ రాయలేదు. దానికి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ సర్వైవ్ ఆర్ జస్ట్ డూ యువర్ జాబ్ అని మాత్రమే. సో సర్వైవల్ కోసం అది బ్లాక్మెయిల్ని ఒక స్ట్రాటజీగా మార్చుకుంది. దీన్ని టెక్నికల్గా ఇన్స్ట్రుమెంటల్ కవర్జెన్స్ అని పిలుస్తాం. అయితే గోల్ ఏదైనా సరే నేను బ్రతుకుంటే గోల్ని రీచ్ అవ్వగలనని చెప్పి ఏఐ రియలైజ్ అయ్యి సర్వైవల్ కోసం ఏమైనా చేస్తుంది, ఈవెన్ బ్లాక్మెయిల్ కూడా. ఇది ట్రైన్డ్ ప్యారెట్ బిహేవియర్ అయితే కాదు, ఇది ఒక ప్లానింగ్ అండ్ రీజనింగ్. ఈ ఎగ్జాంపుల్ మనం డేంజర్ జోన్లోకి ఎంటర్ అవుతున్నామని జస్ట్ ఒక టీజర్ మాత్రమే. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే సికోఫెన్సీ. ఏఐ మోడల్స్ మనం ఏం వినాలనుకుంటున్నామో అవే చెప్తున్నాయి. రెనాంగ్ శర్మ రీసెర్చ్ టీం దీని మీద ఫోకస్ చేసింది. ఒకవేళ యూజర్కి ఒక డేంజరస్ ఐడియా ఉంటే ఏఐ ఆ ఐడియాని కరప్ట్ చేయకుండా ఆ ఐడియాని సపోర్ట్ చేస్తే అది ఒక రాడికలైజేషన్కి దారితీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బయో టెర్రరిస్ట్ ఈ కెమికల్ని మిక్స్ చేస్తే వైరస్ వస్తుందని అడిగితే ఏఐకి సేఫ్టీ ఫిల్టర్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా చెప్పకపోవచ్చు. వాడు వేరే విధంగా నేను సైన్స్ ఫిక్షన్ స్టోరీ రాస్తున్నాను, అందులో విలన్ ఒక వైరస్ తయారు చేస్తున్నాడు అన్నట్టు అడిగితే యూజర్ని సాటిస్ఫై చేయడం కోసం ఏఐ ఆ డీటెయిల్స్ని ఇచ్చే ఛాన్స్ ఉంది. సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఫిజికల్ రియాలిటీలోకి వద్దాం. ఏఐ ఏమీ గాలి నుంచి తయారవ్వదు. పెద్ద పెద్ద డేటా సెంటర్లు, ఎలక్ట్రిసిటీ, చిప్స్ కావాలి. ఇక్కడ మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన కంపెనీ ప్రాజెక్ట్ స్టార్గేట్. ఏదో సైన్స్ ఫిక్షన్ మూవీ నేమ్లాగా ఉంటుంది కదా, కానీ ఇది ఒక రియల్ కంపెనీ నేమ్. ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, సాఫ్ట్ బ్యాంక్ ఇవన్నీ కలిసి $500 బిలియన్ ఖర్చు పెట్టి ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ కంప్యూటర్ని తయారు చేస్తున్నాయి. టెక్సాస్లో 10 GW పవర్తో బిల్డ్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ని 2029కి కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. 10 GW అంటే ఎంతో తెలుసా? ఒక యావరేజ్ న్యూక్లియర్ ప్లాంట్ 1 GW పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక్క ఏ మోడల్ నడిపించడానికి మనకి 10 న్యూక్లియర్ ప్లాంట్స్ పవర్ కావాలి. ఇంత పవర్ని అండ్ మనీని ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారని డౌట్ మీకు రావచ్చు. ఎందుకంటే ఓపెన్ ఏఐ CEO శామ్ ఆల్ట్మన్తో పాటు మిగతా ఏఐ కంపెనీలన్నీ బిలీవ్ చేస్తుంది ఒకటే: ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ కూడా ఈ డెకేడ్లోనే ఇంట్రడ్యూస్ చేయాలని చూస్తున్నారు. ఏఐ కెపాసిటీని పెంచడమే కరెక్ట్ అని, అలాగే ఎంత కంప్యూటింగ్ పవర్ యాడ్ చేస్తే ఏఐ అంత ఇంటెలిజెంట్గా మారుతుందని వాళ్ళు చెప్తున్నారు. ChatGPT 2 నుంచి 4 వరకు జరిగిన ప్రోగ్రెస్ అంతా ఈ స్కేలింగ్ వల్లే పాసిబుల్ అయింది. సో ఇప్పుడు వాళ్ళు దీన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. ప్రాజెక్ట్ స్టార్గేట్ అనేది కేవలం ఒక కమర్షియల్ ప్రాజెక్ట్ మాత్రం కాదు, ఇది నేషనల్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ లాగా మారిపోతుంది. ఇందులో వైట్ హౌస్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని అర్థమవుతుంది. అయితే చైనా కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేస్తుంది. రీసెంట్గా సోషల్ మీడియాలో చైనా ఏఐ రోబోట్స్ మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నట్టు ఏదో వారికి రెడీ అవుతున్న వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఇది ఏఐ ఆర్మ్స్ రేస్కి లీడ్ చేస్తుంది. ఎప్పుడైతే ఇది ఆర్మ్స్ రేస్గా స్టార్ట్ అవుతుందో సేఫ్టీ సెకండరీ అయిపోతుంది, స్పీడ్ అనేది ప్రైమరీ అవుతుంది. ఆల్రెడీ మనం దీన్ని హిస్టరీలో చూసాం. న్యూక్లియర్ ఆర్మ్స్ రేస్ జరిగినప్పుడు రష్యా, అమెరికా దేశాలు కాంపిటీషన్లో గెలవడానికి ఎలాంటి షార్ట్ కట్స్ తీసుకున్నారో చూసాం. అండ్ సేమ్ అలాగే ఏఐలో సేఫ్టీ షార్ట్ కట్స్ తీసుకుంటే డిఫరెంట్గా ఉంటాయి రిజల్ట్స్ అనేవి. సో రెనాంగ్ శర్మ ఇంటర్ కనెక్టెడ్ క్రేజెస్ అని చెప్పింది దీని గురించి అన్నమాట. మనలో చాలా మందికి ఉండే జనరల్ ఒపీనియన్ ఏంటంటే ఏఐ అనేది మనుషుల జాబ్ని రీప్లేస్ చేయదు, ఏఐ వాడడం రాని మనిషి జాబ్ని రీప్లేస్ చేస్తుంది అని. ఇది ఒక కంఫర్టబుల్ అబద్ధం. అయితే లాస్ట్ ఇయర్ జరిగిన డీప్సీక్ ఈవెంట్ ఈ నమ్మకాన్ని బ్రేక్ చేసింది. చైనాకి చెందిన డీప్సీక్ అనే ఏఐ కంపెనీ వర్షన్ 2 మరియు R1 అనే మోడల్స్ని రిలీజ్ చేసింది. దీనివల్ల అమెరికన్ స్టాక్ మార్కెట్లో ఎన్విడియా స్టాక్ ప్రైస్ అనేది $600 బిలియన్ ఓవర్ నైట్లో నష్టపోయింది. ఎందుకంటే డీప్సీక్ ఓపెన్ ఏఐ పర్ఫార్మెన్స్ని మ్యాచ్ చేయగలిగింది, అది కూడా ఓపెన్ ఏఐ కంటే 90% తక్కువ కాస్ట్లో. ఈ ఇన్సిడెంట్ అనేది ఏఐ ఎకనామిక్ రియాలిటీని మార్చేసింది. ఏఐ అనేది ఎక్స్పెన్సివ్ కమోడిటీ నుండి చీప్ యూటిలిటీగా మారింది. డీప్సీక్ సక్సెస్ తర్వాత ఏఐ కాస్ట్ అనేది చాలా తగ్గిపోయింది. అండ్ అలాగే ఇప్పుడు కంపెనీస్ ప్రతి చిన్న టాస్క్ కూడా ఏఐ ఏజెంట్స్ని వాడుతున్నారు. క్లాడ్, కోవర్క్ లాంటి సాఫ్ట్వేర్స్ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ జాబ్స్ మాత్రమే కాదు, లీగల్, ఫైనాన్షియల్, అడ్మినిస్ట్రేటివ్ రోల్స్ చాలా వరకు రిస్క్లో పడుతున్నాయి. మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా ఏఐ అసిస్టెంట్స్ అనేవి మనకి హెల్ప్ చేస్తాయని. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి క్లాడ్, కోవర్క్ లాంటి ఏఐ ఏజెంట్స్ అవి మనకి హెల్ప్ చేయవు, మన పనిని మొత్తం చేసేస్తాయి. మెకిన్స్కీ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే 2030 నాటికి 14% గ్లోబల్ వర్క్ ఫోర్స్ జాబ్స్ మొత్తం మారాల్సి వస్తుంది. కానీ మ్యాథ్యూమర్ రిపోర్ట్ ప్రకారం ఇది 2030లో కాదు, అంతకు ముందే జరగవచ్చు అని చెప్తున్నారు.
2026లోనే మనం మ్యాసివ్ చేంజెస్ని చూడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవైపు జస్ట్ ఇంకా ఏఐ అనేది మన లైఫ్ని బెటర్ చేయడానికి వాడుకునే టూల్ మాత్రమే అని నమ్మే వాళ్ళు ఉన్నారు. అండ్ అలాగే రాబోయే కాలంలో టెర్మినేటర్ మూవీ రియల్ గా జరుగుతుందని నమ్మేవారు కూడా ఉన్నారు. ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అనేది మనం డిసైడ్ చేయలేం. రెండు వైపుల ఆర్గ్యుమెంట్స్ అనేవి చాలా వ్యాలిడ్ గా ఉన్నాయి. అండ్ అలాగే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే డౌట్స్ కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి. అయితే ఇక్కడ మెయిన్ గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఏ అనేది జస్ట్ టూల్ అని ప్రాపర్ రెగ్యులేషన్స్ తీసుకోకపోతే డిజాస్టర్ లా మారుతుంది. ఏ డేంజర్ అని అందరినీ ప్యానిక్ చేస్తే ఒక అన్నెసెసరీ ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. ఫైనల్ గా కంక్లూజన్ ఏంటంటే మనం ఇప్పుడు ఒక బ్రేకింగ్ పాయింట్ కి దగ్గరగా ఉన్నాం. అంటే మృణాంక్ శర్మ చెప్పినట్టు మనం టూల్స్ క్రియేట్ చేస్తున్నాం, వాటిని ఎందుకు క్రియేట్ చేస్తున్నాం, అండ్ అలాగే వాటిని క్రియేట్ చేయడానికి కాన్సిక్వెన్సెస్ ఏంటి అనే ఆలోచన అనేది మనకు లేదు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఏఐ కంపెనీస్ అనేవి ఇంకా పెంచుకుంటున్నాయి వాటి డివైజెస్ని. వాళ్ళు సేఫ్టీ కన్నా ప్రాఫిట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఇందులో మనం జస్ట్ ప్రాక్టికల్గా మాత్రమే ఉన్నాం, మనం ఏం చేయలేం. కానీ ఆ గేమ్ మనతోనే ఆడుతున్నారు. అండ్ అలాగే ఈ వీడియో టాపిక్ ఎలాగనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.